రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా గుడివాడ న్యాయస్థానంల సముదాయం నందు జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ శ్రీ డాక్టర్ బి లక్ష్మీనారాయణ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. క్షణికావేశంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మంచిదని తెలిపారు. జీవితం అనేది ఒకేసారి వస్తుందని సామరస్యపూర్వకంగా సర్దుబాటు చేసుకుని నడుచుకోవటం, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలది. మంచి ఆలోచనతో మన సమయం ధనముని వృధా చేయకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని ఇది తెలుసుకొని ఇరు పార్టీలు గ్రహించి నడుచుకోవాలని జడ్జి తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా మొత్తం, అలానే గుడివాడ పట్టణంలో కూడా ఈ న్యాయస్థాన ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. లోక్ అదాలత్ అంటే రాజీ కాబడే క్రిమినల్ కేసుల్లోనూ, పార్టీలు ఇష్టపడి ముందుకు వచ్చే సివిల్ కేసుల్లోనూ రాజీ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, రాజీ అనేది ఈరోజు కొత్తగా వచ్చిన పద్ధతులు ఏమి కాదు. మనకు పూర్వం నుంచి కూడా పార్టీలు ఎవరి మధ్య అయితే సమస్య ఉందో వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వస్తే ఆ అవగాహన రీత్యా ఆ సమస్యను పరిష్కరించడం అన్నది జరుగుతూ ఉంటుంది. మనందరికీ అవగతమైన విషయమే. కోర్టులో కేసు అంటే మనకి తెలియకుండానే మనం ఆలోచనల మీద, మన దైనందిన వ్యవహారాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మనకి సమయం మరియు ధనం కూడా వృధా అవుతూ ఉంటాయి. తెలియగల వల్లగా మనం చేయదలసింది ఏంటంటే, మన టయాన్ని, మన సమయాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే మనకున్న సమస్యని సామరస్యపూర్వకంగాను సర్దుబాటు చేసుకుని తెలివైన నిర్ణయం తీసుకోవటం. ముఖ్యంగా భార్యాభర్తల కేసుల్లో కోర్టులకు వచ్చే వాళ్ళకి, న్యాయస్థానం ముందు నిలబడ్డ వాళ్ళని మేము ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళు ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటూ ఎదుట తమ యొక్క జీవిత భాగస్వామిగా ఆ రోజు వరకు ఉన్న వాళ్ళని ఏదో చేయాలని, లేదా వాళ్ళతో అప్పటిదాకా ఉన్నటువంటి విభేదాల రీత్యా సర్దుబాటు చేసుకోలేక దగ్గర కానీ జరిగే వ్యవహారాల్లో మాట పట్టింపుల వల్ల కానీ, లేదా చిన్న చిన్న భేదాభిప్రాయాల వల్ల కానీ కోర్టుల దాకా రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా మన యొక్క ఈర్ష్యాద్వేషాలని అన్నింటినీ పక్కన పెట్టి మూడో వ్యక్తిని కూర్చొని మాట్లాడుకుని ఇద్దరికి సయోధ్యగా కుదిరేటువంటి మార్గం ఉంటే ఆలోచిస్తే వారి యొక్క సమయంతో పాటు డబ్బులు కానీ, అట్లానే కోర్టుకి వెచ్చించే మానసికమైనటువంటి ఒత్తిడిని కానీ మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. అలానే అన్నదమ్ములు కానీ, దాయాదుల మధ్య ఆస్తుల్లో భాగ పంపిణీల నిమిత్తం కానీ, వేరే వేరే విషయాల్లో కోర్టులకు వచ్చే సివిల్ దావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిలో అవతల వాళ్ళు మన దాయాదులే, ఏ రోజుకైనా మనకి వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. కాబట్టి కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూర్చుని ఉన్న విషయం కోర్టు కంటే కూడా మీకే ఎక్కువగా తెలుసు కాబట్టి మాట్లాడుకుంటే పరిష్కారం కానీ ఏమీ ఉండదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్ అదాలత్లో అత్యధికంగా కేసులు పరిష్కరించుకుని, కేసులు తగ్గించడం కాదు,
పార్టీలుగా న్యాయార్థులుగా మా ముందు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ జరిగింది. ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ పై అవగాహన సదస్సు. క్యాన్సర్ వలన వచ్చే మరణాలను తగ్గించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్, నర్సులకి క్యాన్సర్ పై ఐడెంటిఫై చేసి నిర్ధారించుకునేది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి గుడివాడ, ఆమె మాట్లాడారు. పాల్గొన్న వారికి తగు అవగాహన కల్పించారు. 1 ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాటిని ఎలాగ స్క్రీనింగ్ చేయాలి, స్క్రీనింగ్ చేసిన తర్వాత వాటిని ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి రిఫరల్ చేయాలి కూడా స్టాఫ్ కి వివరించడం జరిగింది. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇందిరాదేవి, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఇక్కడ మన ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు మనకి ఇప్పుడు 4 బ్యాచెస్ గా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ మీద ప్రోగ్రామ్ కింద వీళ్ళకందరికీ ఒక కాన్సెప్ట్, ఒక అవగాహన వచ్చే విధంగా క్యాన్సర్ పైన ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇప్పటికి 4 బ్యాచెస్ అయినాయి. 4th బ్యాచ్ 3rd డే ఈ రోజున. సో గుడివాడ చుట్టుపక్కల ఉన్న ఏఎన్ఎంస్, అలాగే ఎంఎల్హెచ్పిస్ కి, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వర్క్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అండి. సో నేషనల్ ప్రోగ్రామ్ లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ క్రింద మనకి ఈ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ తో పేషెంట్స్ కి, ఏఎన్ఎంస్ కి, ఎంఎల్హెచ్పిస్ కి, డాక్టర్స్ కి అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద క్యాన్సర్స్ అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మనం ఈ క్యాన్సర్ యొక్క మోర్టాలిటీని, అంటే ఈ క్యాన్సర్ వలన వచ్చే మరణాల సంఖ్యని బాగా తగ్గించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు 4th బ్యాచ్ 3rd డే అండి. సో ఇలాగే ఇంకొక జూలై 6th వరకు కూడా ఈ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్ కూడా మనకి హాస్పిటల్లో కండక్ట్ జూలై 6 వరకు కూడా ఉంది. సో మనం ఏంటంటే ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. ఏంటంటే ఇది ఏఎన్ఎంస్ కి, ఎంఎల్హెచ్పిస్ కి, అలాగే డాక్టర్స్ కి వీళ్ళందరికీ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవటం, మనం పై లెవెల్ కి డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయటం, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎర్లీగా చేయటం వల్ల, అంటే ఎర్లీగా టెస్టులు చేయటం, ఎర్లీగా ఇన్వెస్టిగేట్ చేయటం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వలన సంభవించే మరణాలని తగ్గించవచ్చు. సో ఆ దిశగా మనకు హాస్పిటల్లో ఇప్పుడు కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్ అనేది వచ్చే వార్షిక సంవత్సరానికల్లా గుడివాడ ప్రజలకు ట్యాంకర్లతో పని లేకుండా సురక్షిత త్రాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్ లో పర్యటించారు. వాటర్ వర్క్స్ లో సమస్యల పరిష్కారానికి గ్రీన్ ఛానల్ అధికారులతో మాట్లాడారు. పంప్ హౌస్ మరియు ఇంజన్స్, వాటి పనితీరుని అధికారుల్ని ఎమ్మెల్యే రాము వివరించడం జరిగింది. పాత చెరువుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రితో తాను వ్యక్తిగతంగా మాట్లాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం దారుణమని ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చాతకానితనంపై మాట్లాడటం అనవసరమని తెలియజేశారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఎంఈ విజయదుర్గ, డిఈలు, స్థానిక రైతులు, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.
కాదు. మన ఇంటర్ కనెక్షన్ అడిగారు, ఆ కనెక్షన్ ఏదో ఇచ్చేసేస్తే తర్వాత నేను మిగతా డైరెక్ట్ గా వేసుకున్నాను ఫండ్స్ కూడా తీసుకొస్తా తర్వాత అసలు పూర్తిగా పెట్టేసి కూర్చోకుండా అవకాశం ఉన్నప్పుడు. ఈరోజు గుడివాడ మంచినీళ్ళు గుడివాడ మొత్తానికి మంచినీళ్ళు ట్యాంకులు ఈ సెటప్ అంతా చూస్తానికి వచ్చామండి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాటర్ వర్క్స్ కానీ అందరితో మాట్లాడి ఇక్కడ చిన్న ట్యాంక్ ఏమో ఆల్రెడీ గండిపడి ఉంది. దానికి గండిపడి ఉండటానికి దాన్ని గండి పూడుస్తానికి టెండర్ పిలవాల్సింది ఆల్రెడీ ఎస్సీ గారితో మాట్లాడి దీనికి వర్కౌట్ చేస్తున్నాము. ఇదే కాకుండా కొత్త ట్యాంక్ కూడా జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ చేసుకునే నీట్ గా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటే దానికి కూడా వెంటనే టెండర్స్ పిలవమని చెప్పాం. దాంట్లో కూడా మొత్తం మనగా 60 రోజులకి నీళ్లు ప్రాబ్లం. అదొక 60 రోజులు 30 రోజులు బట్టి 3 నెలల పాటు మనకి ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది గుడివాడ. ఇదే కెపాసిటీ పెంచడానికి కొత్తగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. దాన్ని కూడా వెంటనే రెడీ చేసుకుని దానికి కొంచెం కనెక్షన్స్ ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అవి కూడా వెంటనే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వాటర్ ఇది కూడా అయిపోతే సో వచ్చే సంవత్సరం ఈ పాటికి గుడివాడలో ఎక్కడ ట్యాంక్ అవసరం లేకుండా మొత్తం మనకి నీళ్ళు అందేటట్టుగా చేయబోతున్నాం తప్పకుండా. అదొకటేను. ఇంకా కాళహస్తి కాలనీ కూడా మేము చెప్పినట్టుగా దాని మీద వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది కూడా. సో దానిలో కూడా మనకి మనం చెప్పినట్టు 100 రోజుల లోపు ప్రతి ఇంటికి కనెక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మనకి ముందుగా మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మనం అంతా చాలా హ్యాపీగా ఉండాలని నా ఆశ. అదొకటి కాకుండా మిగతా మంచినీళ్ళు అందరికీ వచ్చే పథకంలో మనకి 21 మైక్రో ఫిల్టర్లు కూడా అది అన్ని విలేజెస్ లో స్టార్ట్ చేసుకుంటున్నాం. 21 ముందు ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా మొదలైపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా పురపాలక సంఘం సమావేశానికి హాజరవుతున్న ఎమ్మెల్యే నాయకర్కు స్వాగత బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై జనసేన కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో హాజరైన నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారం దాహంతో అవినీతికి పాల్పడిందని, పురపాలక సంఘంలో జరిగిన పనులు చేపట్టిన కార్యక్రమాలలో అవినీతి జరిగిందని తెలియజేశారు. వైసీపీ చూపించిన పక్షపాతం మేము చూపించమని చెప్పారు. పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి తన దృష్టికి వచ్చిందని అన్నారు. శాఖల వారీగా రివ్యూలు నిర్వహించి లెక్కలు తేలుస్తానని, అవినీతి జరిగిందని తేలితే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చాలా వస్తువులు ఉన్నాయి. ఈ రోజుకి అసలు క్లీనింగ్ జరగట్లేదు, వేయలేదు. ఆ పక్కన పైన ట్యాంక్ ఉంటే దానికి నీళ్ళే వేయలేవు. ప్రజలు చూసి ఏ రకంగా చూపించారు, ప్రజలు ఏ రకంగా ఆదరించారు మనందరూ చూసాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఈ 31 వరకు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేక మున్సిపాలిటీ అనుకుంటే శానిటేషన్ విషయం కానీ, లైటింగ్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా, దయచేసి చెప్తున్నా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజల సమస్యలు తీర్చే విధంగానే ఈ పరిపాలన మా నాయకత్వం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహంతో మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తీర్పించారు, మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మనందరూ చూస్తున్నాం. అంటే ప్రతి మీకే కాదు మనందరికీ గుణపాఠం అది. దయచేసి అందరూ ఉరుగు దగ్గర పెట్టుకుని మనందరూ పనిచేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సోదరులకి
ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా నిడమరులో స్వచ్ఛ త్రాగునీరు అందించేందుకు చర్యలు. కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి ఆదేశాలతో జిల్లా అధికారులు బృందం నిడమరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటన. త్రాగునీటిలో బ్యాక్టీరియా ఉన్నదని అనుమానంతో పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేసిన డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ త్రాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్లకి పంపించి పరీక్ష చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి ఎస్ శర్మిష్ట, విస్తరణ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు? అక్కడికి వచ్చి ఎక్కిన తర్వాత ఈ వాల్వ్ ఏంటి మరి? సరే, ఈ వాల్వ్ ఒక గోడ పైన ఈ వాల్ కనెక్షన్ ఉందా? ఏ గారు ఈ వాల్ కనెక్షన్ ఉందా లేదా చెప్పు ఒకసారి. అవును, దాని నుంచి బయటకు వెళ్ళేదానిలో మధ్యలో ఇది వస్తుందా? లేదు లేదు, ఐఎమ్ షూర్ దట్ వస్తుందంటా. నేను మీ మ్యాప్ తీసుకొని చూడండి ఒకసారి. అరే మీరు ఎవరో దృష్టి పెట్టలేదు దీనిలోని, లేదనేసి ఒక మాట వదిలిపోద్దని అనుకుంటున్నారు. ఇది కానీ ఖచ్చితంగా ఇంటేక్ లో ఉందనుకుంటే, అంటే కనెక్షన్ ఉందనుకుంటే, దిస్ ఇస్ ద మెయిన్ సోర్స్. స్కూల్ కి వెళ్తుంది కదా మరి, ఇప్పుడు లేదని చెప్పారు కదా మరి. ఇక్కడ అంతగా చూపించడానికి అంటే అరే ఎక్కడికి వెళ్ళినా ఈజీ కనెక్షన్ ఆర్ నాట్, ఇట్ ఈజ్ ఇన్ కనెక్షన్. మనం ఈజీగా చెప్పొచ్చు. నాట్ ఇన్ కనెక్షన్, ఇది సీజ్ అయిపో మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోవాలా మరి. అది నా మీకు తెలియాలి కదా. ఇది పంచాయతీ లెవెల్ వాళ్ళు చేసుకుంటారు. అదే పంచాయతీ మీరేం చేస్తారు? పంచాయతీ వాళ్ళకి డమ్మీసే, ఇక మీరేం చేస్తుంటారు? పంచాయతీ చూస్తున్నది. నేను సింపుల్ పాయింట్ అడిగాను. ఈ పాయింట్ ఇన్ కనెక్షన్ ఉంటాయి ఉంటాయి. సర్లే, ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్లెట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ టెస్టింగ్ కావాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ పాయింట్ ద్వారా తెల్ల అవుట్లెట్ టెస్టింగ్ కావాలి. ఫస్ట్ పాయింట్ లో ఈ రెండు తీసి ఇవాళ టెస్ట్ చేసి తీయించండి. రెండోది, సపోజ్ ఇలాగ ఉందనుకుంటే వాటర్ ఎందుకు ఉంది దీనిలోని? డ్రైన్ అవుట్ చేయాలి కదా ఎప్పుడు పెడితే అప్పుడు. సెక్రటరీ గారు, వై దిస్ వాటర్ ఇక్కడ వాటర్ ఎందుకు స్టాక్ లో ఉంది ఇక్కడ? అరే బాబు, అసలు మీకు నేను ఒక మాట అడుగుతున్నా. నేను ఫీల్డ్లో తిరిగే వ్యక్తిని. ఏ రోజైనా దీన్ని డ్రైన్ అవుట్ చేశారా వర్షం లేనప్పుడు? ఏ రోజు యూ ఫోకస్ ఆన్ దిస్. దిస్ ఈజ్ యువర్ బేబీ, దిస్ ఈజ్ యువర్ బేబీ. పంచాయతీ విల్ గివ్ సపోర్ట్. ఈ బేబీ మీది. అర్థమైందా? వాల్స్, లీక్స్ మొత్తం అంతా కూడా లేదు చెప్పండి. కంప్లీట్ రిపోర్ట్ రాస్తాం కలెక్టర్ గారికి. ఎవరి మీద డిసిప్లిన్ యాక్షన్ ప్రపోజ్ చేయాలో ప్రపోజ్ చేస్తాం ముగ్గురం కలిసి. మీ ఏఈ గారు, డిఎంఎండ్ గారు, మేము కలిసి. సీపేజ్ కాకపోయినా మన స్టాక్ వాటర్ స్టాకేజ్ లీకేజ్ భూమిలోంచి వచ్చింది నీరు అంత స్పీడ్ గా రాదండి. అంత స్పీడ్ సీపేజ్ ఎందుకు ఉంటుంది? క్లియర్ గా అంత స్పీడ్ వస్తుంది లీకేజ్. భూమిలో కాదు ఇది. ఇది ఎప్పటికి అవుతుంది? ఇది నాకు 3 పాయింట్స్ చెప్పారు. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఒకటి. పాయింట్ నెంబర్ 1 యూ కోఆర్డినేట్ విత్ ఏఆర్డబ్ల్యూఎస్. ఇక్కడ నుంచి ఇలా అవుట్ పాయింట్, ఇక్కడ నుంచి ఇలా అవుట్ పాయింట్ రెండు కూడా. వీలైతే మనకి ఇది ఉంటుంది కదా, పిల్లలు తాగుతారు నీరు. పాయింట్ ఇమీడియట్ పాయింట్ నుంచి వాటర్ టెస్టింగ్ కావాలి. రేపు రావాలి ఇది రిపోర్ట్. ఈరోజు తీసుకోవాలి, రేపు రావాలి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తోచలక రాయలపాలెం గ్రామంలో ఏపీ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన వైరును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. పెదవేగి మండలం రాయుడుపాలెం గ్రామానికి చెందిన మేడిది రామచంద్రరావు అనే కేబుల్ ఆపరేటర్ లింగంపాలెం మండలం తోచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన సుమారు 16 సంవత్సరాల క్రితం వచ్చి తోచిలక కొనిచెర్ల గ్రామాల్లో ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సేవల్ని అందిస్తూ ఉన్నారు. గత రాత్రి గుర్తు తెలియని దుండగులు తోచలక నుంచి కొనిచెర్ల వెళ్లే సుమారు 400 మీటర్ల కేబుల్ వైర్ను అపహరించారు. ఈ విషయంపై కేబుల్ ఆపరేటర్ రామచంద్రరావు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నానని, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. కానీ ఎవరో గుర్తు తెలియని వారు కేబుల్ వైర్ను అపహరించారు. ఈ విషయంపై ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని, పోలీస్ వారు తగు చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ పొలగనే మూడోది ఎస్టేట్ ఉన్నది.
అది క్రాస్ బోట్ వర్క్ ఆన్ వేసారు చూసారా, అది ఇక్కడ నుంచి కొణిజర్లు వెళ్ళిందండి ఇటు. ఇది ఫైబర్ నెట్ అండి. తోచలక రాయుడుకోలం నుండి తోచలక రాయుడుకోలం వచ్చి నేను కేబుల్ నడుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలని నాకు ఎవరితో కాడ విరోధాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. నేను తోచలక నుంచి కొణిజర్ల కాడ మాదే. ఆ తోచలక వెళ్ళే వైరు రాత్రి ఒక 350 మీటర్లు ఎవరో కట్ చేసి పోయారు. నాకు తెలియదు, నేను చూడలేదు. తెలియని ఎత్తులు ఎవరో కట్ చేసి పోయారు. దాని గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు ఇద్దామని నేను ఆలోచన చేస్తున్నాను. అది నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు కాస్ట్ వచ్చి వైర్ వచ్చి 9,000 ఉంటుంది. ఆ జాయింట్లు అయ్యి వేస్తాకి కానీ ఏమన్నా కానీ నాకు మొత్తం ఒక 12,000 రూపాయలు నష్టపరిహారం జరిగింది. ఇది మళ్ళీ జరగకుండా చూస్తారని నేను మీడియా వారి సమావేశంలో ఇలా చెప్తున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి కోర్టుకు రాలేని వారి కేసులు కూడా ఆన్లైన్ ద్వారా లోక్ అదాలత్లు పరిష్కరించడం జరుగుతుంది. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుపాపు అన్నారు. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మెగా లోక్ అదాలత్ జరిగింది. పలువురు కక్షిదారులు ఈ మెగా లోక్ అదాలత్ కు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి పిలుపునిచ్చారు. శనివారం మొండూరు గ్రామంలో ఆలపాటి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వలన నియోజకవర్గం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు కొట్టారు, కుటుంబ సభ్యులు ఎంతో అన్యాయం చేశారని, కార్యకర్తల్ని ప్రజల్ని మోసం చేశారని విమర్శించడం జరిగింది. వారు చేసిన మోసాలకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని వసూలు చేస్తామని అన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అధికార పగ్గాలు చేపడతారని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గంలోని నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. నియోజకవర్గం గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి ఒక్కరకు పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ పిసిసి షర్మిల గారికి, మరియు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే జరిగిన ఎలక్షన్లో విజయం సాధించి గవర్నమెంట్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ వారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి దెందులూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించినటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాల క్రితమే నేను ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నాను. మనందరికీ కూడా వైకాపా పార్టీ వారందరికి కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ విని కూడా వాళ్ళు సరిగా స్పందించేలా చేశారు. అయ్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నా మాట నమ్మండి. మీరు ఎవరిని నమ్మవసరలా, కాంగ్రెస్ పార్టీని నమ్మండి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి. ఈ పార్టీలో ఉండనవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలన చేస్తాడు అని చెప్పాలని మనం అందరం అనుకున్నటువంటి మాట వాస్తవం. కానీ జరగలేదు. ప్రతీకార చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా ప్రతీకార చర్యలు ఎవరూ చేయకూడదు. ప్రతీకార చర్యలు చేసేటటువంటి వాళ్ళు మరలా రాజకీయంలో ఉండనివ్వరు. ప్రజలు ఎవరో కూడా ఉండనివ్వరు. దేశ ద్రోహం చేసేటటువంటి వాళ్ళని ఎవరో కూడా అధికారంలో ఉంచరు. దేశాన్ని దోసుకునే వాళ్ళని ఎవరిని కూడా అధికారంలో ఉంచరు. ఇవన్నీ కూడా ఆణిముత్యాలు లాంటి మాటలు మీరందరూ కూడా గమనించుకోండి. అలా చేసిన వాళ్ళు ఎవరో కూడా ఉండలేరు. మంచితనం మాత్రమే, ప్రజాహితం మాత్రమే ఎప్పుడూ కూడా రాజకీయంలో నిలబడద్ది. రాజ్యం వెళ్తా ఉంటది. మన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా మన షర్మిల గారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, బాల భోగని వేదగా తీర్థప్రద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుంచి ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలు చేసుకుని శ్రీ స్వామివారికి తమ మొక్కుబడులు, ముడుపుల్ని చెల్లించుకుంటారు. ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్న ప్రసాద దాతల సహకారంతో జరుపబడుతుంది. ఈ రోజు అన్నదాతలు నిహాన్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం వారు దాతలుగా వ్యవహరించారు. దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రిషికేష్ రాఘవ ఆచార్యులు శ్రీ స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను వేద పండితులు ఆశీర్వచనతో సన్మానించారు. శ్రీమద్వేంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు మనోభీష్టఫలసిద్ధిరస్తు పునర్దైర్ఘ్యప్రాప్తిరస్తు.